గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నబీ రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. రేవంత్ చెలగాటం, హైకమాండ్కు ప్రాణ సంకటం. అదానితో రేవంత్ దోస్తానపై దిక్కుతోచని స్థితిలో కాంగ్రెస్ పార్టీ. జాతీయ స్థాయిలో విమర్శలు, తెలంగాణలో చట్టాపట్టాల్. మీడియా ప్రశ్నలకు జవాబు చెప్పలేని స్థితిలో అధిష్టానం. పార్టీ పెద్దల అసహాయ స్థితిపై సోషల్ మీడియాలో పోస్టులు వైరస్. అదానితో కాంగ్రెస్ దొంగాట. ఢిల్లీలో రాహుల్ విమర్శలు, దావోస్లో రేవంత్ ఆలింగనాలంటూ కేటీఆర్ మండిపడ్డారు. బీజేపీ ఆదేశంతో రేవంత్ రెడ్డి ఒప్పందాలు చేసుకుంటున్నాడు. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు. కాంగ్రెస్ రాకతో రైతులు మళ్లీ క్యూలైన్లలో కనబడుతున్నారు. 6 నెలల్లో సర్కారుపై ప్రజల తిరుగుబాటు వస్తుంది. మాఫీ ఒకేసారి అని ఇప్పుడు దశల వారీగాన కష్టపడి పనిచేద్దాం, లోక్సభను గెలుద్దాం. పాలమూరు లోక్సభ నియోజకవర్గ సమీక్షలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అలాగే త్వరలో ఎమ్మెల్సీలతో కేసీఆర్ భేటీ అవుతారంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. ఈ మేరకు నిన్న బీఆర్ఎస్ శాసనమండలి సభ్యులతో ఆయన మాట్లాడారు. త్వరలో ఎమ్మెల్సీలతో కేసీఆర్ భేటీ, పార్టీ మండలి నాయకుడి ఎన్నిక. త్వరలో కాంగ్రెస్ గల్లంతు. లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటమే. ప్రజలు మళ్లీ బీఆర్ఎస్కే పట్టం కడతారు. నాడు కేటీఆర్ దావోస్ పర్యటన దండగా అన్నారు. నేడు సీఎం రేవంత్ దావోస్కు ఎందుకు వెళ్లారు అంటూ ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. తులం బంగారం ఏమైంది? కళ్యాణ లక్ష్మి చెక్కులు పాతవి ఇస్తున్నారు. కాంగ్రెస్ హామీల అమలు ప్రశ్నార్థకమే. 420 హామీలను అమలు చేస్తారో లేదో. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు మావే. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడి. తెలంగాణ జల విద్యుత్కు కేఆర్ఎంబీ గండం. కృష్ణా బోర్డు పరిధిలోకి శ్రీశైలం, సాగర్ జల విద్యుత్ కేంద్రాలు. కాంగ్రెస్ బీజేపీల దోస్తాన ఫలితం ఇది. ఏటా 5,000 మిలియన్ యూనిట్ల జల విద్యుత్తును కోల్పోనున్న రాష్ట్రం. సంవత్సరానికి 1,500 కోట్ల నష్టం. పొంచి ఉన్న గ్రిడ్ వైఫల్యం ముప్పు. 9 ఏళ్లు ప్రాజెక్టులను కంటికి రెప్పలా కాపాడిన కేసీఆర్ సర్కార్ ఎంత ఒత్తిడి తెచ్చినా కేంద్రం కృష్ణా బోర్డు పెత్తనానికి ససేమిరా చెప్పింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ప్రజెంట్ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం జల విద్యుత్తుకు గండం తీసుకొచ్చే విధంగా కేఆర్ఎంబీ పరిధిలోకి ప్రాజెక్టులను పంపించే ప్రయత్నాల్లోనే ఉన్నట్టుగా ఈ వార్త మనం చూస్తున్నాం. రాష్ట్రాలకు ఇచ్చే నిధుల్లో కోత పెట్టండి. 2014లో ఫైనాన్స్ కమిషన్పై మోడీ ఒత్తిళ్లు. కుదరదని తేల్చి చెప్పినప్పటి చైర్మన్ వైవి రెడ్డి. తర్వాత పార్లమెంట్లో మాట మార్చిన ప్రధాని. పన్నుల్లో రాష్ట్రాల వాటాను స్వాగతిస్తున్నట్లు వెల్లడి. ది రిపోర్టర్స్ కలెక్టివ్ ఆల్ జజీరాలో కథనం. అందరికీ 12,000 రూపాయలు కుదరదు. ప్రత్యామ్నాయంగా ఏం చేస్తే బాగుంటుందో మీరే చెప్పండి. మరోసారి సమావేశం అవుదాం. ఆటో సంఘాలతో చర్చలో పొన్నం. సుదీర్ఘ భేటీలో దొరకని పరిష్కారం. కాంగ్రెస్ అనుబంధ సంఘాలతోనే మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చలు. టీఏటీయూకు అందని ఆహ్వానం. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా మహేష్ అండ్ వెంకట్ ఇద్దరే నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవం. పరిశీలన తర్వాత అధికారిక ప్రకటన. ఎరువుల పంపిణీలో జాప్యం చేయొద్దు, కొరత లేదు, రైతులు ఆందోళన చెందొద్దు అంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్పై ఈడీ ప్రశ్నల వర్షం. 200 కోట్ల లావాదేవీలు ఎలా జరిగాయి? యశ్వంత్ రియల్టర్స్తో మీకున్న సంబంధాలు ఏంటి అంటూ ప్రశ్నించారు. గుజరాత్లో పడవ బోల్తా 14 మంది దుర్మరణం. మృతుల్లో 12 మంది విద్యార్థులు. విషాదయాత్రగా మారిన విహారయాత్ర. గర్భగుడికి చేరిన రామ్ లల్లా. పండితుల వేద మంత్రోచ్చారణ మధ్య విగ్రహ ఏర్పాటు. అయోధ్య రామయ్యకు సిరిసిల్ల బంగారు చీర. పసిడి నిల్వల్లో అమెరికా టాప్. 9వ స్థానంలో భారత్. ఫోర్బ్స్ జాబితా విడుదల. ఇరాన్పై పాకిస్తాన్ ప్రతీకారం. సియోస్థాన్లోని ఉగ్రస్థావరాలపై దాడులు. 4 పిల్లలు సహా 9 మంది మృతి. తెలంగాణ టుడే. స్టేట్ గవర్నమెంట్ ఎక్స్ప్లోర్స్ వే టు రైజ్ ఫండ్స్. ఆల్ డిపార్ట్మెంట్స్ టోల్ టు టైటన్ పర్సెస్ టు క్లియర్ డ్యూస్ అనే వార్త కూడా చూస్తున్నాం. 14 die as boat overturns. 12 students, 2 teachers drawn in lake near Vadodara. Come clean on Adani. BRS to CM. టీవీ పత్రికల్లో వచ్చిన